తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దాని మీద చర్చ జరుగుతోంది అధ్యక్ష. ఆ చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టుగా ఈరోజు తెలంగాణకు న్యాయం జరగడానికి కొరకు గౌరవ సభ్యులందరూ సలహాలు తీసుకుంటా ఉన్నారు. తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. అధ్యక్ష, ఈరోజు ఎందుకో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం మినిస్టర్ గారు, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ మంత్రి గారు, మీరు కనీసం మాకు అవకాశం ఇప్పించారు. కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేస్తారు. నేను ఏం లేదు సార్, సింపుల్గా ఒకటే అడుగుతున్నా సార్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన 10 లక్షల కోట్ల రూపాయలు సార్, దాదాపు 3 కోట్ల ఇండ్ల కోసం కూడా ఇచ్చారు సార్. దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లు పేరు పెట్టుకుంటామని అంటున్నారు. మరి అవి కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులే, కేంద్రం ఇచ్చే శాంక్షన్సే సార్. ఇన్ని తీసుకుంటా కూడా ఇన్ని అడిగి తీసుకుంటారు సార్, మళ్ళీ ఏం ఇవ్వలేదు అంటారు సార్. అరే యాడిచ్చిందంటే మీరు తెచ్చుకున్నారు కదా సార్. ఇప్పుడు మరి వద్దా చెప్పండి, మరి వద్దంటే మీరు పార్టిసిపేట్ కాకండి. ఉత్త ఇందిరమ్మ ఇండ్లను పెట్టుకుంటారు కదా, మరి పార్టిసిపేట్ కాకండి. పార్టిసిపేట్ అవుతామంటారు, డబ్బులు కావాలంటారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు సార్. అదే సార్ నేను చెప్పేది ఏంటి సార్, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకుంటారు సార్. కేంద్రం నుంచి సొమ్ములన్నీ 1000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకుంటారు సార్. మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా సార్, ఈ రాష్ట్రం అంతా కూడా మనం 8 సీట్లు మేము గెలిచిన తర్వాత అక్కుస వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా, కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్. ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్. మనం ఈ దేశం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూ హ్యావ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇట్స్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక మ్యాగ్నబిలిటీతో మా ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రెజల్యూషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్. ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్. ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ మీరు మాట్లాడిస్తలేరు సార్. సింపుల్గా కంక్లూడ్ చేస్తారు సార్. అరే ఇప్పుడు అట్లా కాదన్నా, మంత్రి గారు బయటకు వెళ్ళిపోయారు, మంత్రి గారు మాట్లాడారు కదా, చెప్పారు కదా నేను సార్. ఈ మంత్రి గారు మీరు కంప్లీట్ చేయండి. చేస్తాను సార్. మీకు ఇచ్చిన సమయం గౌరవ రెవెన్యూ మంత్రి గారు సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇప్పుడు సడన్గా లేచారు. ఎందుకు లేచారు నేనైతే వారిని ఏమనలే. నేనన్నా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, పాప ఆయనకు రాలేదు, టెండర్ల వరకు రాలేదని మాత్రమే అంటా సార్. కాకపోతే వాళ్ళు కొడంగల్ దాంట్లో టెండర్ వేసి సార్, దాంట్లో వస్తుందేమో. పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కూర్చోండి సార్. మళ్ళీ ఒక్కసారి అధ్యక్ష, మీకు ఎన్నిసార్లు అవకాశం అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటే అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష మీరు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు. రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం. దీన్ని అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాను అనుకున్నాం. కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయింటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు నేను ఊరికనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చేవాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ. పార్లమెంటు ప్రొసీడింగ్లో ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబిస్టెడ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు, ఇవాళ బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు, ఆనాడు మీ 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు, తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు, తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు
ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త DNA పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాన్సర్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా? అధ్యక్ష, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్షుడు ఉంది. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో, నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రి కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ రెడీకేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం మీరు మాట్లాడేసా విన్నా నేను నన్ను అబ్జెక్ట్ చేయడం కాదు. అరే వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష, ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతా ఉన్నాం. ఇలా అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం. శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చింది. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము మీకు. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తే మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు, కూర్చోండి. సార్, నేను కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. అధ్యక్ష, కూర్చుంటే నేను ఇస్తాను. ఆ శాసనసభ నుంచి మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా సరని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈరోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులో సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్? అధ్యక్ష, తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈరోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తాను. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు, మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు, ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది, ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే
మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బంధుకు పిలిపించి అంతకుముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినాను మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో ఇవాళ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాటి సభ సభ్యుని కాదు 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష? ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులు ఇవ్వలేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును బడే బాయ్ చోట బాయ్ అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. ఈ ఏళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీ దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి అధ్యక్ష. ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే ఆనాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన, మీరు కూర్చోండి. మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు సమయాన్ని వృధా చేసినారు. ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తాను. దయచేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నేను ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకే మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. కూర్చోండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడినాక మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తాను, రామారావు గారికి కూడా ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, మైక్ ఇస్తాను. కూర్చోండి మినిస్టర్ గారు, కానీ మీకు ఇస్తాను, కూర్చోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా, అటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈరోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పదవి ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇవాళ వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇలా మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈరోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ అన్నారు. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇలా వీళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశంలో అనేకంగా కేంద్రం నుంచి ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా? మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి
నన్ను మళ్ళీ కూర్చోమంటే నేను కూడా ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు, ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం కాదు. నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు, గంట సేపు మాట్లాడే నేను. నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ కంటే చాలు వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నేను అడిగిన చట్టసభల గురించి తెలుసుంటే, చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికని చెప్పండి. ఆ చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ అవ్వకు మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి. ఎంతసేపు అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్లా మధ్య అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోని. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతా ఉన్నారు, తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం. అరే రొటీన్గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు 40 శాతం ఇస్తాను.